హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసా. ఈరోజు రెసిపీ ఏంటంటే, నేను మొన్న వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేలో నేనైతే గుత్తి వంకాయ కూర అయితే టేస్ట్ చేసి చెప్పా కదా. ఆ కర్రీ వచ్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కర్రీకి వచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం పల్లీలు, ధనియాలు, జీలకర్ర అండ్ చిన్న కొబ్బరి ముక్క, ఇలాచీని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు నాట్లో పెట్టుకొని ఇలాగా అటు ఇటు 2 సైడ్స్ నాట్లో పెట్టుకొని పుచ్చులు ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకుని వాటిని అయితే వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నేను వేయించిన మసాలాని మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అది ఒక తిప్పిన తర్వాత కొద్దిగా కారం అండ్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈ మిశ్రమాన్ని మనం ముందుగా సాల్ట్ వాటర్లో ఉంచుకున్న వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని స్టఫ్ చేసేసిన తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. నేనైతే ఈ కర్రీని కుక్కర్లో చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టు అయితే నేను చేస్తున్నా. దీని టేస్ట్ వచ్చి క్యాటరింగ్లో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందండి. అండ్ ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అండ్ ఇందులో స్టఫ్ చేయగా మనకి కొద్దిగా మిగిలిన మసాలా మిశ్రమం ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం కారం, ఉప్పు అన్నీ ముందే వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని మగ్గిన తర్వాత కావాలంటే కొంతమంది పులుపు టేస్ట్ నచ్చిన వాళ్ళు చింతపండు పులుపు వేసుకోవచ్చు. నేనైతే మామూలు కర్రీలా చేసుకుంటున్నాను. అందుకని చెప్పి కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే, కర్రీ మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. అంతే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.